హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు వీడియో వచ్చేసి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను 1/4 కప్పు తీసుకుంటున్నాను. నాకు 1 మంత్ వస్తుంది ఈ పౌడరు. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. బియ్యం, జీడిపప్పు, బాదం పప్పు, శనగపప్పు. నేను మల్టీగ్రెయిన్ దాల్ తీసుకుంటున్నాను. మీతో మల్టీగ్రెయిన్ దాల్ అవైలబుల్ లేకుంటే పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు ఇలా 3 కప్పులు తీసుకోండి. అన్నీ వాటర్లో వేసి 2-3 టైమ్స్ కడుక్కొని పెట్టుకోండి. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందో, అలాగే అలర్జీలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే కాటన్ పొడి బట్ట మీద ఎండలో ఆరబెట్టుకొని అవి డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోండి. సిమ్లో లేకుంటే మీడియం ఫ్లేమ్లో ఇలా స్లోగా ఇలా వేయించుకుంటూ ఉండండి. అప్పుడు మనకి స్మెల్ వస్తుంది, ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. అప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇవి చల్లారాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది 6 మంత్స్ బేబీ కాబట్టి ఫైన్ పేస్ట్ చేసుకోండి. లేదా మనకి ఒక 7-8 మంత్స్ అలా అయితే ఒక బొంబాయి రవ్వ ఉంటుంది కదా అండి, అలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. నేను ఇప్పుడు నా బేబీకి 6 మంత్స్ కాబట్టి నేను ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఓకే, రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నా ఏం పర్లేదు, బాగా ఉడికిస్తే పిల్లలకి తొందరగా డైజెషన్ అవుతుంది. ఒక 1 స్పూన్, నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ. 1 స్పూన్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మనం దాన్ని పౌడర్ని కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి చూడండి ప్యాన్లో. ఇప్పుడు ఇది లంప్స్ లేకుండా కలుపుకొని మనం అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఇందులో వేసుకొని మనం బాగా సిమ్లో పెట్టాలి. సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండి బాగా మరిగించుకోవాలి. బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా బాయిల్ అవుతుంది. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది ఉడికింది. ఇందులో మనం ఒక పించ్ సాల్ట్ వేసుకుందాం. చిన్నపిల్లలకి ఎక్కువ సాల్ట్ వేయకూడదండి. ఇందులోకి ఒక పించ్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత కలుపుకోండి బాగా. ఇప్పుడు నేను ఇందులో వాము వేస్తున్నాను, లేదంటే మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేను ఇందులో వాము వేస్తున్నాను, మనకి పిల్లలకి డైజెషన్ బాగా ఉంటుంది. ఇలా దోశ బ్యాటర్ లాగా ఇలా జారుగా పెట్టాలి. నేను ఫస్ట్ టైం ఫీడింగ్ చేసేటప్పుడు ఇలా జారుగా ఉండాలి. 7-8 మంత్స్ అలా అయిన తర్వాత మనం కొద్దిగా గట్టిగా పెట్టినా పర్లేదు. ఇలా జారుగా ఉంటే పిల్లలు తొందరగా అరిగించుకుంటారండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇంకా ఫీడ్ చేయొచ్చు పిల్లలకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.